మహాశివరాత్రి. ఈ శివరాత్రి అనగానే ప్రతి ఒక్క భారతీయుని మదిలో మెదిలేడి శివుడు. భారతదేశం మొత్తం అన్ని శివాలయాలు ఈ మహాశివరాత్రి రోజు ఒక పర్వదినంగా ఎన్నో పూజలు పునస్కారాలతో రాత్రి వేళ భారతీయులందరూ జాగారం చేస్తూ శివుని స్మరిస్తూ ఉంటారు. ఇంతకీ ఈ శివరాత్రి ఎలా వచ్చింది, ఇది ఎక్కడ మొదలైంది, శివరాత్రి రోజు ఎలాంటి పరిచారాలు చేయాలి అన్న విషయాలను అడిగి తెలుసుకోవడానికి మనకు ప్రస్తుతం కటమంచిలోని శివాలయం ప్రధాన అర్చకులు ఆదిశైవ సిద్ధార్థ గురుకుల్ గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి డిపి స్టోరీ టైం ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి నమస్కారం. స్వామి, మహాశివరాత్రి ఈ పండుగ అనేది ఎలా ప్రారంభమైంది, ప్రజల్లో ఇది ఈ నానుడి అనేది ఎలా ముందుకు వెళ్ళింది, దీని గురించిన పురాణ గాథ ఏదైనా ఉందా? మహాశివరాత్రి అనేది ఒక మహాపర్వదినం. చూసారంటే ముఖ్యంగా జాగారంతో ప్రారంభమవుతుంది. పూర్వం మనకు స్వామి లోకహితం కొరకు విషాన్ని ఆలకించిన తర్వాత ఆయన ఒక నిద్రించున్న ఒక స్థితికి చేరిపోయారు. అప్పుడు ఆయన క్షేమం కొరకు యావత్ దేవతలు, మళ్ళీ తర్వాత రాక్షసులు, తర్వాత మానవులు అందరూ కూడా అక్కడ మేలుకొని ఉండడం జరిగింది. ఆ సమయంలో నుంచి స్వామి అక్కడ ఆ విషయం నుంచి బయటపడి రావాలని ప్రార్థన చేస్తూ ఈ యొక్క మహాశివరాత్రి రోజు అందరూ కూడా జాగారం ఉంటారు. అంటే స్వామి యొక్క హితం కొరకు చేస్తూ వస్తూ ఈ మహాశివరాత్రి జాగారానికి ముఖ్య కారణం వచ్చి స్వామి రాత్రంతా అక్కడ ఆయన మన కోసం ఆ విషయాన్ని ఆలకించి ఆయన ఉన్న స్థితిలో ఉండడం వల్ల ప్రజలందరూ కూడా ఆ రోజు పూర్తిగా జాగారం ఉండి తర్వాత మహాశివరాత్రి వైభవాన్ని చేసుకుంటూ వస్తారు. ఈ మహాశివరాత్రి అనేది ఎక్కడ ప్రారంభమైంది, దీనికి సంబంధించిన పురాణ గాథ ఏమైనా ఉందా? శివరాత్రి అనేది చాలా విశేషంగా ఎక్కడ ప్రారంభమైందంటే ముఖ్యంగా తిరువణ్ణామల క్షేత్రాన్ని చెప్పచ్చు. మనకు పంచభూత స్థలంలో మనకు అగ్ని క్షేత్రం తిరువణ్ణామలలో చూసారంటే అగ్నికి ఎప్పుడు కూడా ఆది లేదు, అంతం లేదు. అంటే అగ్ని అనేది మనకు చివరి లేదు, పైన ఏ భాగం లేదు, ఇలాంటి ఒక సందర్భం ఉంది. కాబట్టి అక్కడ అగ్ని క్షేత్రం ఉన్నప్పుడు అంటే దీనికి ఒక పురాణ కథ కూడా ఉంది. ఏమంటే మనకు బ్రహ్మ విష్ణువులు కూడా ఎవరు గొప్ప అనే ఒక పోటీతత్వం వచ్చి వాళ్ళు కైలాసానికి వెళ్ళి స్వామి దగ్గర మొరపెట్టుకుంటారు. స్వామి అక్కడ ఏం చేస్తారంటే ఆయన నా యొక్క ఆదిని అంతాన్ని ఎవరు కనిపెడతారో వాళ్ళే గొప్ప అని చెప్తారు. అప్పుడు బ్రహ్మ ఆకాశం వైపుకి, స్వామి వచ్చి మహావిష్ణువు పాతాళం వైపుకి ప్రయాణం అవుతారు. ప్రయాణమయ్యే దారిలో పైన వెళ్ళినప్పుడు బ్రహ్మ ముగిపూడి దగ్గర నేను అంతాన్ని చూశానని చెప్పి ఒక అబద్ధం చెప్పుకుంటాడు. అప్పుడు ఆ యొక్క మొగిలిపూలు అక్కడ శివుడికి చెప్పడం చేత దానివల్ల శివుడు ఆ కోపమై దానివల్ల ఏం చేస్తాడంటే బ్రహ్మ అబద్ధం చెప్పాడు కాబట్టి అందువల్ల నిన్ని ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడ కూడా నీకు గుళ్ళు ఉండవు, నీకు సపరేట్ గా గుళ్ళు కట్టరు, నిన్ను ఆరాధించరు అని చెప్పి ఒక శాపం వదులుతారు. తర్వాత చూసారంటే మనకు మహావిష్ణువు నేను అంతాన్ని నేను కనిపెట్టలేకపోతానని చెప్తారు. అప్పుడు స్వామి చాలా సంతోషపడి నిన్ను ఈ యొక్క కలియుగంలో ఈ యుగంలో అంతా కూడా నిన్ను ఏ యుగంలో అయినా కూడా నిన్ను వచ్చి అక్కడ విశేషంగా ఆరాధిస్తారు అని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది. అందువల్ల మనకు పురాణంలో బట్టి చూస్తే మనకు తిరువణ్ణామల అగ్నిక్షేత్రం కాబట్టి అక్కడే ఆయన అగ్ని రూపంలో భూమికి ఆకాశానికి ఆయన నిలబడినట్లు అక్కడ వీళ్ళిద్దరు కూడా మనకు బ్రహ్మ విష్ణువులు కూడా అంతాన్ని ఆ తర్వాత పై భాగాన్ని చూసేదానికి ప్రయాణమైనట్లుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. ఈ యొక్క ప్రదక్షిణ అనేది కూడా చాలా విశేషంగా మనకు ప్రదక్షిణ అట్లే చేస్తారు. అక్కడ ఏమంటే మనకు సోమసూత్రాన్ని చుట్టూ చూడతారు. అంటే మామూలు ఆలయాల ప్రదక్షిణ వేరు, శివాలయాల ప్రదక్షిణ వేరు అంటారు. అక్కడ ఏమనంటే మనకు బలిపీఠం దగ్గర నుంచి ప్రారంభమయ్యి తర్వాత అక్కడి నుంచి మనకు చండేశ్వరుడు వరకు వచ్చి చండేశ్వరుడు నుంచి మళ్ళీ తిరిగి వచ్చి ఈ యొక్క బలిపీఠం దగ్గర వచ్చి మళ్ళీ చండేశ్వరుడు దగ్గరకు వస్తారు. అంటే ఆ యొక్క సోమసూత్రం అంటే శివుడి యొక్క సోమసూత్రాన్ని దాటరు ఆ కాలంలో. అది వచ్చి ముఖ్యమైన పద్ధతిగా మనకు శివాలయంలో ఉంది. దానివల్ల ప్రదోష కాల సమయంలో ఇప్పటికి కూడా అన్ని ఆలయాల్లో పాటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా శివరాత్రి రోజు ప్రదక్షిణ చేయడం ఎలా అంటే ఈ యొక్క ప్రదక్షిణ విశేషమైనది. ఆ రోజు అందరూ కూడా 108 చుట్టూ 54 చుట్టూ చుడుతూ ఉంటారు. కానీ అలా కాదు, ఈ క్షేత్రంలో ఎప్పుడు శివుడికి చుట్టేటప్పుడు ముఖ్యంగా ఆ శివరాత్రి సమయంలో మనం బలిపీఠం దగ్గర నుంచి ప్రారంభించుకొని చండేశ్వరి దగ్గర రావాలి. తర్వాత చండేశ్వరి నుంచి మళ్ళీ తిరిగి ఆ యొక్క ఈ పక్క భాగం చండేశ్వరి దగ్గర వచ్చినప్పుడు అది ఒక ప్రదక్షిణ అవుతుంది. అలా ప్రదక్షిణ చేసినచో మనకు పూర్ణ ఫలం అనేది లభిస్తుంది. ఈ మహాశివరాత్రి రోజు భక్తులు ఎలాంటి నియమాలు పాటించాలి, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి వస్తువులు తీసుకురావాలి, అదేవిధంగా శివరాత్రి రోజు జాగారానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, వాళ్ళకి సంబంధించిన సూచనలు ఇవ్వగలుగుతారా? జాగారం అనేది
మన పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. ముఖ్యంగా చూసారంటే మహాశివరాత్రి నాడు మనం ఆ యొక్క 24 గంటలు ఆ సూర్యోదయం నుంచి మరునాడు సూర్యోదయం వరకు జాగారం చేసేది మనకు విశేషమైన ఫలితం. ముందు పూర్వీకులంతా కూడా ఈ యొక్క జాగారం చేసి తెల్లవారుజామున సూర్యుడిని నమస్కారం చేసి ఆ తర్వాత భోజనం తీసుకొని ఆ తర్వాత పడుకునేవాళ్ళు. అలాంటి ఒక నియమంతో ఉన్నవాళ్ళు. ముఖ్యంగా ఈ యొక్క జాగారంలో ముఖ్యంగా చూసారంటే అభిషేకాలు ముఖ్యమైనవి. స్వామికి ముఖ్యమైన అభిషేకాలు ఉన్నాయి. పాలు, పెరుగు, ఈ యొక్క చక్కెర రసం, ఇలా చాలా మనకు పంచామృత అభిషేకాలు, ఇలా చాలా అభిషేకాలు ఉన్నాయి. ఇలా అభిషేకాలు చేసి తర్వాత స్వామి యొక్క స్మరణ అంటే పంచాక్షరి మంత్రం మించిన ఒక మంత్రం లేదంట. అంటే ఈ యొక్క పంచాక్షరి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనం మూల మంత్రంగా చెప్పుకొని మనం జపం చేస్తూ ఆ రోజు మొత్తం కూడా జాగారం చేస్తూ, వీలైతే లిక్విడ్ గా ఏదైనా కూడా తీసుకోండి, పర్లేదు. కానీ ఈ భోజనం గాను టిఫిన్ గాను చేయకుండా ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చొని స్వామిని ఆ రోజు పూర్తిగా వేడుకొని ఆ మరునాడు సూర్యోదయం సూర్య నమస్కారం చేసుకొని ఈ యొక్క ఉపవాసాన్ని పూర్తి చేసినచో శివరాత్రి ఫలం అనేది మంచిగా లభిస్తుంది. సాధారణంగా పర్వదినాల్లో ఏకాదశి కావచ్చు, షష్ఠి కావచ్చు, లేదా శివరాత్రి కావచ్చు, పెద్దవాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఆ దినాల్లో ఉపవాసం ఉండాలి, స్వామికి భక్తి పారవస్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించాలి, రాత్రుల్లో జాగారం ఉండాలి, ఇలాంటి కారణాలు చెప్తుంటారు. అసలు ఉపవాసాలు ఎందుకు ఉండాలి, దాని వెనుక గల కారణాలు ఏంటి? ముఖ్యంగా ఉపవాసం అనేది చాలా విశేషమైంది. మన పూర్వీకులు ప్రతి ఒక్క పర్వదినానికి ఉపవాసం ఉండేవాళ్ళు. తర్వాత చూసారంటే వ్రతాలు చేసినప్పుడు ఉపవాసం ఉండేవాళ్ళు. అంటే మనం ఈ కాలంలో మనము డైట్ అని ప్రారంభించుకొని మనం చాలా విషయాలు చేస్తూ ఉన్నాం. 24 గంటల డైట్, 18 గంటలకి డైట్ అని చెప్తూ ఉంటారు. కానీ మన పూర్వీకులు ఇదన్నీ చేయలేదు. మన పూర్వీకులు ఏం చేశారంటే ఆ రోజు నిర్ణయించుకుని ఆ రోజులో పూర్తిగా వాళ్ళు ఆహారాన్ని వదిలి ఆ రోజు ఆరోగ్యాన్ని వాళ్ళు చూసుకున్నారు. కాబట్టి మన పూర్వీకులంతా కూడా చాలా ఆరోగ్యవంతులుగా ఉండి చూస్తుంటాం. మనం వాళ్ళ యొక్క శక్తి కానీ వాళ్ళ యొక్క ధైర్యం కానీ మనలో ఉండదు, ఎంత ఇదిగా ఉన్నారు వాళ్ళు. అందువల్ల ఎప్పుడు కూడా ఉపవాసం చేసేది వచ్చి ఒకటి స్వామిని దగ్గర చేరుటకు, దాంతో పాటు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుంటూ కూడా చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. ఋషులు మన పూర్వీకులంతా కూడా ఏది కూడా మనం రీసెర్చ్ గా చేయకపోయినా కూడా ఉన్న స్థలం నుంచే జ్ఞాన శక్తితో అన్నిని చూశారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంటే తపోశక్తికి మించిన శక్తి లేదు. వాళ్ళ ఇక్కడ కూర్చున్న చోట నుంచే వాళ్ళు అన్నింటినీ కనిపెట్టారు. ఈ ఉపవాసం కూడా అది కూడా ఒకటే. ఇప్పుడు మనం సైన్స్ పరంగా ఎన్నో ప్రూవ్ అయ్యాయి. 24 అవర్స్ ఉంటే మీకు ఇది అవుతుంది, 18 అవర్స్ ఉంటే ఈ యొక్క ఫలితం ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇదన్నీ కూడా మన వల్ల అప్పుడు ఇదన్నీ మనం రీసెర్చ్ చేయలేదు. కానీ మన తపోశక్తి ద్వారా ఇది ఆరోగ్యానికి మంచిది, ఇది ఆరోగ్యానికి విశేషమైందని చెప్పి అప్పట్లో ఈ యొక్క ఉపవాసం ద్వారా ప్రజల్ని ఉపవాసం ఉండేటట్లు చేసి తర్వాత ఆ ప్రజల యొక్క ఆరోగ్య మెరుగు కూడా ఋషులు, పెద్ద మునులు వీళ్ళందరూ కూడా పాటుపడ్డారు ఆ కాలం. మహాశివరాత్రికి సంబంధించి ఎన్నో విశేషాలను మా భక్తుల కోసం తెలియజేశారు. మీకు బీపీ స్టోరీ టైం ఛానల్ తరఫున మా ధన్యవాదాలు.